కళ్యాణొచ్చి మీతో మాట్లాడతాడు. అలాగైతే నాకు ఈ సంబంధం మనస్ఫూర్తిగా ఇష్టమే. మీ అంజలి పెళ్ళయ్యే వరకు ఈ 2 రోజులు ఈ పల్లెటూళ్ళలోనే ఉండిపోవాలనిపిస్తోంది. అయ్యో, ఎంత మాట! నువ్వు మా ఇంట్లో ఉన్నా, లక్ష్మీనారాయణ గారింట్లో ఉన్నా ఒకటే. ఇక్కడే ఉండిపో జోస్నా. జోష్న గారు, మీకు మా ఇంటి వాతావరణం బాగా నచ్చుండ్లా? అలాగే మీరు కూడా మాకు బాగా నచ్చుండ్లా? మీకు అభ్యంతరం లేకపోతే పెండ్లయ్యే వరకు మా ఇంట్లోనే ఉండొచ్చు. ఏంది? ఏం బావగారు? అలాగేనమ్మా, ఆవిడిష్టం. అల్లుడు గారు, మీకు కచ్చికాయలు తండ్రి పెడుతుండ్రు. ఫంక్షన్ లోనే మీరు మాతో బాగా కలిసిపోయినారు. అయ్యో, మీకు ఇబ్బందిగా ఉంటుంది, వద్దులేండి. మాకు అలాంటి ఇబ్బంది ఏం లేదమ్మా. మీరు విదేశంలో ఉన్నవాళ్ళు, ఇక్కడ ఈ పల్లెటూళ్ళలో మీకేమైనా ఇబ్బంది ఉంటుందేమోనని ఆలోచిస్తున్నాను. అయ్యో లేదండి, నాకు మీ ఇల్లు, మీ ఆప్యాయతలు అన్నీ బాగా నచ్చాయి. నాకెలాంటి ఇబ్బంది ఉండదు. ఇష్టమైన చోట ఇబ్బంది కూడా హాయిగా ఉంటుంది. అయితే నిరభ్యంతరంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ గారు. అమ్మా చంద్రకళ, బావగారు, జ్యోత్స్న గారికి అంజలి రూమ్ లో ఉండేలా అన్ని ఏర్పాట్లు చెయ్యి. అట్నే బావగారు. ఓరి నాయనో, నేనున్న టెన్షన్లో మళ్ళీ ఈవిడొకటి. చంద్రకళ, నన్ను బాగా ఇరికించావు. మేడం, చాలు తినండి మేడం. చాలు. మొత్తానికి తల్లి కూతుళ్ళు ఇద్దరు ఇక్కడే సెట్ అయ్యారన్నమాట. ఏంటల్లుడు గారు, మీరు మరీ ఇంత అమాయకులా? అమ్మో, ఈ స్వీట్స్ ఇలాగే తింటుంటే జోస్నలాగే నేను కూడా మీ మావయ్య గారి ఇంట్లోనే ఉండిపోతానేమో. అంత బాగున్నాయి. కృష్ణవేణి, హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను. అలాగే. నీ కొరకేనే చూస్తున్నా, నీ కొరకేనే చూస్తున్నా, మదిలో సముద్రాన్ని మోస్తున్నా. చంత చోరి చేరి చెలిమే చేసాడే, అంతలోనే మారి మరుగే అయినోడే. కనబడునా ఓ కనబడునా, కనబడునా ఓ. చల్ ఉసై, అన్నయ్యకి నీ కజ్జి ఫ్రూట్స్ పెట్టే. కజ్జి ఫ్రూట్స్ చాలమ్మా. తినండి బావగారు, పర్లేదు. తినండి అన్నయ్య. చిన్నత్తయ్య, సున్నుండలు ఇంగ్లీష్ లో ఏమంటారు? అది ఏంటంటే జీరో బాల్స్. ఇదిగో కృష్ణవేణి, అల్లుడు గారికి సున్నుండలంటే చాలా ఇష్టం. క్యారేజీలో పెడతాను, తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. కృష్ణవేణి, అయ్యయ్యో, మా జమీందార్ అల్లుడికి 100 ఏళ్లు. వంశీ గారు, మీరేంటి ఇలా వచ్చారు? నీకోసమే వచ్చాను కృష్ణవేణి. నాకోసమా? వదినా, వంశీ అన్నయ్య వద్దన్నా వినకుండా బలవంతంగా లాక్కొచ్చాడు. అవును కృష్ణవేణి,
అరవింద్ వద్దన్నా నేనే తీసుకొని వచ్చాను. సరే, కాళ్ళు మొహం కడుక్కుని రండి, స్వీట్స్ పెడతాను. కృష్ణవేణి నీతో ఓ విషయం చెప్పాలి. ఏంటి వంశీ గారు? అది సీక్రెట్, ఎవరు వినకూడదు. నువ్వు రూమ్ లోకి రా, చెప్తాను. సరే పదండి. దేవుడు మామయ్య గారు, కడపత్తయ్య, చంద్రకళత్తయ్య, వీరభద్రం మామయ్య, మళ్ళీ వస్తానే. అలాగే బాబు, వెళ్ళిరా. అరవింద్, స్వీట్స్ అన్ని ఐటమ్స్ బాగున్నాయి, కుమ్మే. అలాగే అంకుల్. బాబు అరవింద్, కూర్చో. మీరు కూడా కూర్చోండి అంకుల్. నేను చేయి కడుక్కుని వస్తాను బాబు. అలాగే అంకుల్. లక్ష్మి, ఇట్రా. అమ్మా అంజలి, అబ్బాయికి ఏం కావాలో అన్ని అడిగి పెట్టు. అలాగేనమ్మా. హాల్లో ఎవరు లేరు అంజలి. లేకపోతే నా కిస్ సంగతి ఏం చేశావు? షాదీకే బాత్ అన్నాను కదా. పెళ్లికి ముందు మన ప్రేమకి గుర్తుగా కిస్ కావాలి అంజలి, ప్లీజ్. మనమున్నది బెడ్రూమ్ లో కాదు, హాల్లో డియర్. నాకు అవన్నీ తెలీదు. నువ్వు ముద్దు పెట్టాల్సింది నా మనోరాలకురా బడవా. సున్నుండి డార్లింగ్. అదే, ఎక్కడి నుంచి వచ్చింది అంజలి? ఏమో నాకేం తెలుసు. అయ్యో, సున్నుండ క్రికెట్ బాల్ ఎక్కడి నుంచి వచ్చి పడింది? అరవింద్, మామ్, ఏంటి సడన్ గా నువ్వు వంశీ ఇద్దరు వచ్చేశారు? అది ఊరికినే అన్నే వెళ్దామంటే వచ్చాను మామ్. ఊరికే ఎందుకొచ్చారు? సున్నుండ కోసం వచ్చారంట ఆంటీ. సున్నుండ కోసం రావడం ఏంటి? సున్నుండ కోసమా? నో, స్వీట్స్ అంటే నాకు అసలు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా మామ్. సరే, స్వీట్ సంగతి పక్కన పెట్టు. మీ వదిన నీకు ఈ విషయం చెప్పిందా? ఏ విషయం మామ్? నీ పెళ్లితో పాటు అదే టైంలో అదే కళ్యాణ మండపంలో మన అలివేణికి ఈ ఊరబ్బాయి కళ్యాణ్కి జస్ట్ ఇప్పుడే పెళ్లి ఫిక్స్ అయింది. వావ్, సూపర్! ఒకేసారి 2 పెళ్లిళ్ళు. నైస్ ఐడియా.
అయితే వెంటనే అలివేణికి కంగ్రాట్స్ చెప్పాలి మామ్. అయితే వెళ్ళి చెప్పు. ఆంటీ స్వీట్స్ తినమని చెప్పింది. సరే, తిన్నాకే వెళ్ళి చెప్పు. సున్నుండ కావాలా? సున్నుండుతో పాటు బొబ్బట్లు కూడా కావాలా అంజలి? షాదీ కే బాద్. విశ్వంభర, చెప్పండి స్వామి. మనోజ్ సైకియాట్రిస్ట్ కాబట్టి అతని ఆత్మను వశం చేసుకోవటం కష్టతరంగా ఉంది. అంతేకాదు, అతనికి కాలముఖరుద్రుడు, చిన్నమదేవుల గత జన్మల చరిత్ర గురించి పూర్తిగా తెలిసిపోయింది. అందువల్లే నా ఆత్మ వశీకరణ ప్రయత్నానికి మనోజ్ ఆత్మ లొంగటం లేదు. మనోజ్ ఆత్మజ్యోతిని పట్టుకోవటం కష్టతరమవుతుంది విశ్వంభర. లేదు స్వామి, మనోజ్కి అతని రూపం, మన కాలముఖ రుద్రుడి రూపం ఒకటే అని మాత్రమే తెలుసు. గత జన్మ చరిత్ర తెలిసే అవకాశమే లేదు. ఒకవేళ తెలుసుకుని ఉండొచ్చేమో. ఒక సైకియాట్రిస్ట్ గా అతను ప్రతి విషయాన్ని డీప్ గా అనాలిసిస్ చేస్తాడు. అంతేకాదు, అతని మస్తిష్కంలో చెడు లేదు కాబట్టి పాజిటివ్ వైబ్రేషన్స్ తో నిండిపోయింది. దానివల్ల కూడా మనోజ్ ఆత్మను బయటికి లాగటం కష్టంగా ఉంది. నిరుత్సాహపడకండి. నా రెండవ ప్రయత్నం తప్పక సఫలమవుతుంది, ఫలితాన్ని ఇస్తుంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనోజ్ ఆత్మజ్యోతి మీ కంటికి కనిపించదు. కానీ అద్దంలో కనిపిస్తుంది. మనోజ్ శరీరంలో నుంచి బయటికి వచ్చిన ఆత్మజ్యోతిని పైకి వెళ్లకుండా అద్దానికి ఎదురుగా ఆగి ఉండేలా నిలబెడతాను. మన కంటికి కనిపించని ఆత్మజ్యోతి అద్దంలో కనబడుతుంది. అలాగే స్వామి. అద్దంలో కనిపిస్తున్న జ్యోతిని
ఎక్కువసేపు ఆపగలిగే శక్తి నాకు కూడా లేదు. ఆగిన ఆ కొద్ది క్షణాల్లోనే మనం మన కార్యాన్ని పూర్తి చేయాలి. ఏం చెయ్యాలి స్వామి? అద్దంలో మనోజు ఆత్మజ్యోతి కనిపించగానే వెంటనే కాలముఖరుద్రుణ్ణి లేపి అద్దంలో కనిపించేలా పెట్టండి. అలాగే స్వామి. అలా నిలబడితే ఏం జరుగుతుంది స్వామి? అద్దంలో కనపడుతున్న మనోజు ఆత్మజ్యోతిని అదే అద్దంలో ఉన్న కాలముఖరుద్రుడు ఆకర్షిస్తాడు. మనోజు ఆత్మజ్యోతిని కాలముఖరుద్రుడు ఆవాహన చేసుకుంటాడు. అద్దంలో ఉన్న కొద్ది క్షణాలలో మనోజు ఆత్మజ్యోతిని కాలముఖరుద్రుడు ఆవాహన చేసుకుంటే ఆత్మజ్యోతి అద్దంలోనే అదృశ్యమైపోతుంది. ఒకవేళ ఆ జ్యోతి పైకి వెళ్ళిపోతే? కాలముఖరుద్రుణ్ణి సజీవుణ్ణి చేసే మన ప్రయత్నం ఎప్పటికీ ఫలించదు. మళ్ళీ ఇంకొక ప్రయత్నానికి అవకాశమే ఉండదు విశ్వంభర. ఆ మనోజు ఆత్మజ్యోతిని మా దేవుడు కాలముఖరుద్రుడు ఆవాహన చేస్తాడు గురుగారు. జయ హో కాలముఖరుద్ర, జయ హో కాలముఖరుద్ర, జయ హో కాలముఖరుద్ర, జయ హో కాలముఖరుద్ర. Huh.